తెలంగాణలో చూస్తున్నారు. కవిత చెప్పిన స్టేట్మెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపించలేదు. నిజంగానే హరీష్ రావు నిజంగానే సంతోష్ ఇద్దరు అవినీతికి పాల్పడ్డారంటారా? అంటే అది మనం ఎట్లా చెప్పగలుగుతాం అమ్మ, వాళ్ళు ఎవరెవరు ఏంటిది అనేది చెప్పలేము. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? అదైతే రాంగ్ అండి, అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నిజాం పరిపాలనలో 100 సంవత్సరాల కింద కట్టింది గట్టిగా ఉన్నది. ఇది 3 సంవత్సరాలకి ఇట్లా అయిపోయిందంటే అది చాలా షేమ్, మన ప్రభుత్వానికి, మన తెలంగాణకి షేమ్ అనమాట అది. ఓకే, అంటే డెవలప్మెంట్ మొత్తం మేమే చేసాము అని అంటున్నారు. మరి ఇదా డెవలప్మెంట్ అని ప్రజలు ప్రశ్నిస్తుంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారు కొన్ని మంచిగానే చేశారండి, కానీ మరి ఆయన అనుకున్న వాళ్ళు మరి ఏమైనా చేశారేమో మరి తెలియదు. ఎన్నుకున్న వాళ్ళే చేసినారంట. మరి కవిత సపరేట్ గా పార్టీ పెట్టి విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరి నిజంగా పెడుతుంది అంటారా? పెట్టినా రాదండి, రాదు. రాదు. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయింది కదా, తెలంగాణ పేరు ఒకటి బదనాం చేసేసింది, ఆడపిల్ల అయ్యింది. అది అందరికి కనువిప్పుగా అందరికి కనబడుతుంది నిజం అనేది. అది మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ప్రస్తుతానికి మంచిగానే అనిపిస్తుంది. కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, రేషన్ సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫండ్స్ లేక వాళ్ళు డిలే చేస్తున్నారు తప్ప ప్రస్తుతానికి పర్వాలేదు. ఇంకా ముందు ఇంకా 2-3 సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పలేము అది. ఓకే, అన్ని పథకాలు నేరుగా అందుతున్నాయా మీకు? రెండే అందుతున్నాయండి, ఒకటి కరెంటు, ఒకటి బియ్యం, సన్న బియ్యం, అంతే. గ్యాస్ రావట్లేదు. ఫ్రీ బస్ ఫ్రీ బస్ కూడా ఆడవాళ్ళకి బాగుంది.